హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఈ9 రోడ్ దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క ఈ9 రోడ్డుకి తారైతే వేస్తున్నారు. ఈ రోజు వీడియోలో యొక్క రోడ్డు గురించి అయితే కవర్ చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క రోడ్ ఎలా ఉంది ఏంటి అనేది. యాక్చువల్గా ఈ యొక్క రోడ్ అనేది మనకు కృష్ణయ్యపాలెం నుంచి నెక్కల్ వరకు అయితే ఉంటుందండి. దాదాపుగా 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క ఈ9 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. మనకి ఇటు సైడ్ కూడా రోడ్ చూడండి. ఇది ఐనోల్ దగ్గర ఉన్న రోడ్ అండి. ఈ యొక్క ఈ9 రోడ్ అనమాట. 2 వైపులా కూడా ఒక లెవెల్‌గా తీసుకొనొచ్చేసారనమాట. మొత్తం కూడా కంకర్ చిప్స్, సిమెంట్ అన్నీ కూడా మిక్స్‌డ్ ఏసేసి 2 లేయర్‌లుగా అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారండి. ఇంకా తారైతే వేసుకోవాలి. 2 వైపులా దిమ్మల్లా కట్టుకొని ఇంక మిడిల్‌లో తారైతే వేసుకుంటూ వచ్చేస్తారండి. అలాగే మీరు సైడ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రోడ్డుకి సంబంధించి అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకున్నారు చూడండి. అవతల వైపున పైప్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా దాదాపు ఒక 2 లేయర్లు కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకోనున్నారు. ఇవన్నీ కూడా మిక్స్‌డ్‌వండి. సిమెంటు అలాగే కంకర్ చిప్స్ ఫైనల్ స్టేజ్‌లో ఏసేసుకొని తారేసుకోవడానికి రెడీ చేసి అయితే పెట్టుకోనున్నారు. అలాగే మీరు అక్కడ రోడ్డు చూస్తున్నారు కదా! అది ఎన్9 రోడ్ అండి. ఇది ఫ్యూచర్‌లో ఎన్9, ఈ9 జంక్షన్ అయితే అవుతుంది. ఈ రోడ్డు గుండా ఇటువైపు వెళ్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అయితే వెళ్ళొచ్చు. ఇటు సైడ్ వెళ్తే ప్రెజెంట్ ఉన్న అసెంబ్లీ వైపు అయితే వెళ్ళొచ్చండి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే టచ్ అవుతుంది. ఈ9 రోడ్డు దాన్ని ఇలా వెళ్తే. ప్రస్తుతం ఆ కారు వస్తుంది చూడండి. ఈ లారీ వెళ్తుంది. ఇలాగెళ్తే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ వైపు అయితే వెళ్ళి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే టచ్ అవుతుంది. అలాగే మనకు ఇటు సైడ్ వెళ్తే గనక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు అయితే వెళ్ళొచ్చండి. అలాగే దీని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడే మనకు నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు ఎలా ఉందో ఏంటనేది కూడా. ప్రస్తుతం ఈ యొక్క ఈ9, ఎన్9 జంక్షన్ యువతల వైపు అయితే తారైతే వేస్తున్నారండి. ఇటు సైడ్ ఒక లైన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ లైన్‌కైతే మొదటి కోటింగ్ తారైతే వేస్తున్నారండి. ఇంకా దీని మీద ఇంకో 2 లేయర్‌లు అయితే వస్తుందనమాట తారైతే. రోడ్డు కూడా చాలా క్వాలిటీగా ఏస్తున్నారండి. అమరావతిలో నిర్మించే ప్రతి రోడ్డు కూడా చాలా క్వాలిటీగా అయితే వేస్తున్నారు. చూడొచ్చు మిషనరీస్ అన్నీ కూడా ఎలా వర్క్ చేస్తున్నాయో ఏంటనేది కూడా. మిడిల్‌లో మనకేంటంటే ఇక పవర్‌కి సంబంధించిన స్తంభాలైతే వస్తాయండి. ఇటు సైడ్ కూడా 2 వైపులా కూడా ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వైర్సు ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అన్నీ కూడా అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు చూడండి పైప్స్ అన్నీ కూడా అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్‌కి. ఒకవైపు తారైతే వేసుకుంటూ వెళ్తుంది. మరోవైపు అంతా కూడా ఈ మిషనరీస్ చదునైతే చేసుకుంటూ వస్తున్నారండి. ఇదన్నీ కూడా ఇప్పుడే మార్నింగ్ ఒక 10 మినిట్స్ నుంచి వేసుకుంటూ వెళ్తున్నారండి. నేను వీడియో తీసింది ఇవాళ
10:15కి అయితే వీడియో తీశానండి. చూడు ఇక్కడంతా కూడా ప్రస్తుతం తారైతే వేస్తున్నారు. దీనికి సంబంధించి 'ఆర్‌వీఆర్' అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా 14.110 కిలోమీటర్లయితే ఉంటుంది. కృష్ణయ్యపాలెం నుంచి నెక్కల్ వరకైతే ఈ యొక్క రోడ్ అనేది ఉంటుందండి. 'ఆర్‌వీఆర్' అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చాలా పొడవున కూడా రోడయితే వేసేస్తున్నారండి. ఒక స్టేజ్‌కైతే వచ్చేస్తుందనమాట. చూడొచ్చు. అలాగే అమరావతిలో చాలా రోడ్లు కూడా కొంత భాగం అయితే రోడ్డయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. అంటే కొంత అక్కడక్కడ క్లియర్ చేసుకున్న దగ్గరంతా కూడా నీట్‌గా రోడ్డయితే వేసేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నది E9 రోడ్‌కి సంబంధించి సెకండ్ లైన్‌కైతే తారైతే వేస్తున్నారు. మొదటి లైన్‌కంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇటు సైడ్ సెకండ్ లైన్‌కైతే వేసుకుంటూ రావడం జరుగుతుందండి. అందులో కూడా ఒక లైను సెకండ్ లైన్‌లో కూడా ఒక లైన్‌కి ఒక లేయర్ హైట్ అయితే వేసుకున్నారు. దానికి సమానంగా ఇటు సైడ్ అయితే వేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక 2 లేయర్లుగా తారైతే వేస్తారండి. దాదాపు ఒక 2 ఆర్ 3 కిలోమీటర్స్ వరకు తారైతే వేసేస్తున్నారు. ఈ యొక్క E9 రోడ్డుకి సంబంధించి. చూడొచ్చు ఒక లెవెల్ మిడిల్‌లో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది గానీ, ఇది కూడా రెడీ చేసుకుంటున్నారు. కంకర చిప్స్ అవన్నీ కూడా వేసేస్తున్నారు చూడండి. అంతా చదునైతే చేసుకుంటుంది. అది కూడా వేసేస్తారండి 1 ఆర్ 2 డేస్‌లో నాకు తెలిసి. ఇక్కడ కూడా కొంత భాగం అయ్యింది చూడండి. ఒక 300 మీటర్స్ వరకైతే తారైతే కంప్లీట్ చేసుకున్నారు ఇటు సైడ్ కూడా. అలాగే ఇటు సైడ్ మళ్ళీ అండర్‌గ్రౌండ్ పవర్ సంబంధించి పైప్ ఇన్‌స్టాలేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. అవన్నీ పైప్స్ కనిపిస్తున్నాయి చూడండి. అలాగే మనకిక్కడ కొంత మళ్ళీ ఎర్రమట్టి అవి తోలైతే రెడీ చేసుకున్నారు. ఇంక ఈటి మీదేందంటే కంకర చిప్స్ అవన్నీ కూడా తోలుకొని ఇక్కడ కూడా రోడ్డయితే వేస్తారు. మళ్ళీ అవతల వైపు కూడా రోడ్డయితే వేసుకుంటున్నారు చూడండి. జంక్షన్స్ ఏదైతే ఈ యొక్క ఎన్ రోడ్‌లొస్తుందో, ఈ ఎన్ రోడ్‌లయితే ఇలా వెళ్తుంది గదా! ఆ జంక్షన్ దగ్గర రోడ్డయితే ఆపున్నారండి. రిమైనింగ్ అక్కడక్కడ కూడా కంప్లీట్ చేసుకొనైతే వెళ్ళున్నారు చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇవన్నీ కూడా అయిపోయి ఉందండి తారైతే. అలాగే మనకు వాటర్ పైప్ వర్క్స్ గానీ, డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవి కూడా కంప్లీట్ చేసుకోనున్నారు చూడండి. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించి ఈ యొక్క పైప్స్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారు.